ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి యొక్క ఉన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం అండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిశ్చయమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇది చాలా లోతుగా రివల్యూషన్ ఉందండి దీంట్లో అర్థం చేసుకోవడానికి. అదేంటంటే ఇక్కడ 2 విషయాల గురించి పౌలు కొరింథీ సంఘానికి వివరించి చెప్తున్న మాటలు ఏంటంటే చూడండి, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. మన శ్రమ అంట ఎంత ఉంటుంది? క్షణమాత్రం ఉంటుంది, చులకని శ్రమ. నెక్స్ట్, మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. పౌలు ఏం రాస్తున్నాడంటే 2 విషయాల గురించి చర్చిస్తున్నాడు. ఒకటి భారము, శ్రమ గురించి, ఇంకొకటి మహిమ గురించి. అయితే ఈ 2 విషయాల గురించి పౌలు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తున్నాడు అనమాట కొరింథీ సంఘస్థులందరికీ. అదేంటని మనం అర్థం చేసుకున్నట్లయితే, శ్రమ అనేదంట చులకనగా ఉంటుంది, అది వెంటనే పోయేదనమాట. అదే మహిమ అయితే అంతకంతకు కూడా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. చూసారా రెండిట్లకి ఎలా డిఫరెన్షియేట్ చేశాడో, ఎలా వర్ణించి చెప్పాడో. క్షణమాత్రం ఉంటుందంట ఈ శ్రమ, అది చులకనైనది. ఇది మహిమనుకో అంతకంతకి భారమైనది, అది చాలా ఉన్నతమైనదిగా తను పేర్కొన్నాడు అనమాట. అంటే ఏంటో చూద్దాం చూడండి. ఎలయనగా దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి, అనిత్యములు అంటే నిత్యము ఉండేవి కాదు. ఈ కంటికి కనిపించే ఈ భూమి, ఈ కంటికి కనిపించే ఈ ఆకాశము అనిత్యములు అంటే అవి ఎప్పుడు అలానే ఉండిపోవు. ఎందుకంటే యేసే చెప్పాడు కదండి, 2వ రాకడలో నేను వస్తానని. అప్పుడు భూమి చాప చుట్టబడినట్లుగా చుట్టబడుతుంది, ఆకాశము లయమైపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయి అని చెప్పి దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో నేరుగా దేవుడు మన కోసం రాసి ఉంచారు కదా. సో మన కంటికి కనిపించేవి ఈ భూమి ఆకాశమే చుట్టబడిపోయి లయమైపోతే ఈ లోకంలో అనేక విషయాల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. చాలా వాటి కోసం మనము తాపత్రయపడుతూ ఉంటాం. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఆయన మాట ఎన్నడూ గతించదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే ఈ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఏంటి? కంటికి కనబడనివి అదృశ్యమైనవి నిత్యములు, అవి నిత్యము నిలుస్తా. అవేంటి? మన కంటికి కనిపించట్లేదు, అది పరలోక రాజ్యము. అక్కడ బంగారు వీధులుంటాయి, బంగారంతో పొదిగిన ఇల్లు మన కోసం దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. అవన్నీ మనకు కంటికి కనిపించట్లేదు, అంటే అవన్నీ అదృశ్యములు. అవన్నీ అంట నిత్యములు, అంటే నిత్యము ఉండేవి, యుగయుగాలు జగజగాలు తరతరాలు కూడా నిలిచి ఉండేవి అని పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు ఆ మాటల్ని. చూసారా? అందుకనేనేమో శ్రమని చులకనగా చూసి మాట్లాడాడు పౌలు. మనకు కలిగిన శ్రమ, నాకు కలిగిన శ్రమ, మీకు కలిగిన శ్రమ చులకని శ్రమ, క్షణమాత్రముండు శ్రమ. కానీ ఈ మహిముందు చూసారా? అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టినప్పుడు, ఆ అదృశ్యమైన వాటివి అంటే మొదట నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆయన మహిమను మనం చూస్తాం. ఆ మహిమ కోసం, ఆ నిత్యమైన వాటి కోసం మనము ఆతృత పడాలి అని చెప్పి ఒక మంచి పాఠాన్ని పౌలు మనకి నేర్పిస్తున్నాడండి. అంతే కదా, మనము కూడా ఈ లోకంలో అనేకమైన వాటి కోసం, క్షణమాత్రం ఉండే వాటి కోసం, చులకని వాటి కోసం, శరీరాశ, నేత్రాశ, జీవపుడం, ఇవన్నీ పాపాలు. ఎన్నో రకాలుగా పాపం విస్తరించిపోయింది కదండి. ఎన్నో రకాలైన యుద్ధ సమాచారం మనం వింటున్నాం. ఎందుకు ఈ పాపం అంతా ఇలా విస్తరిస్తుంది? ప్రేమ చల్లారిపోతుంది, అన్యాయం విస్తరిస్తుంది, తెగుళ్ళు, రోగాలు వస్తున్నాయి, కొత్తగా మంకీ ఫాక్స్ వస్తుంది. యుద్ధాల గురించి మనం వింటున్నాం, ఇరాన్ గురించి, ఇజ్రాయెల్ మీదకి వెళ్తున్నట్లుగా. 3వ ప్రపంచ యుద్ధ సమాచారం కూడా వస్తుంది. భయంకరమైన కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి. ఈ వాతావరణ డిఫరెన్స్ వల్ల అనేకమైన జబ్బులు, జ్వరాలు, రొంపలు, క్యాన్సర్లు, అయితే కొన్ని రకాల క్యాన్సర్స్, వింత వింత జబ్బులు. మరి కోల్కతాలో జరిగిన ఆ రేప్ సంఘటన,
అది ఒక కాలేజ్‌లో జరిగింది కాబట్టి అది చాలా ఫేమస్ అయిపోయింది గానీ, రోజుకి చాలా జరుగుతున్నాయంట. 90కి పైన అత్యాచారాలు జరుగుతున్నాయని అధ్యయనాల్లో చెప్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా మనం ఉన్నాం గదా! ఎంత భయంకరమైన మనుషుల మధ్య మనం ఉంటున్నాం గదా! అయినప్పటికీ కూడా ఈ దృశ్యమైన వాటి మీద మీరు మనస్సు ఉంచితే వాటికి ప్రభావితం అయిపోయేవారుగా మనం ఉంటాం. సాతాను గాడే గదా అవన్నీ క్రియేట్ చేసేది. సో, మనము ఆటిలి మీదే మనసు పెట్టి వాటి గురించే మనం ఆలోచిస్తా ఉంటే, వాడు ఏదో ఒక రోజు మన మీద గూడా వాడి ప్రయత్నాలు చేస్తాడు. వాడి బాణాలు మన మీదకి కూడా వేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ దృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టకుండా, అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టాలి. ఆ నిత్యమైన వాటి మీద మనస్సు పెట్టి, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. పరలోకమందున్నట్లు తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే ఎత్తబడతారు. ప్రభువా! ప్రభువా! అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి రాజ్యాన్ని చేరుకోలేరని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈ రోజు నుంచి ఏదో ఒకలాగా ప్రార్థనలో అదృశ్యమైన వాటిని వెతకండి. అంతే కదండీ! ఇక్కడ చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. మనం కూడా ఉన్నాం. మనం దేవుని పిల్లలం అనడానికి ఏంటి రుజువు? ఈ లోకస్తుల్లాగే మనం ఉంటే, ఈ లోకంలో ఉండేవారిలాగే మనం మాట్లాడితే, ఈ లోకంలో ఉండేవారిలాగే అన్యాయంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే, వారికి మనకి ఏంటి వ్యత్యాసం? ఏ వ్యత్యాసం ఉండదు కదండీ! కాబట్టి మనము వ్యత్యాసం కనబరుచుకోవాలి. మనలో క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయాలి. సర్వ సృష్టిని దేవుడు మన ద్వారా చూస్తున్నాడంటండి. అంటే మనం ఎంత ఖచ్చితంగా ఉండాలి, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలనేది మనము నిత్యము గూడా తెలుసుకోవాల్సిన విషయము. ఆయన రక్తంలో మన పాపాలన్నీ నిత్యము రోజు కడుక్కోవాలంటే రోజు కడుక్కోవాలండి. ఎందుకంటే మనం చూసే చూపు ద్వారానో, వినే వినికిడి ద్వారానో, తలిచే తలంపుల ద్వారానో, వేయరాని చోట మన అడుగులు వేయడం ద్వారానో, కోపం వల్ల అయ్యుండొచ్చు. అనేక రకాలుగా మనకు తెలిసి తెలియక మనం పాపం రోజు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి నిత్యము ఖచ్చితంగా ఆయన పాదాల చెంత పడి మనం పశ్చాత్తాపడాలి. నిత్యము మనల్ని మనము పరచబడాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం నిత్యం కోరుకోవాలి. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఆయనతో సత్సంబంధం మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆయన స్వరాన్ని వినడానికి మనం ఎప్పుడూ ఆతృతగా ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. ఎందుకంటే ఎవ్వరికీ లేని ధన్యత, అబ్బా! తండ్రి అని మొర్ర పెట్టుకోవడానికి ఆయన గొప్ప అధికారం నీకు నాకు దేవుడిచ్చాడు కాబట్టి. ఇంకా మీరు ఈ లోకం ఆటిల మీద మనస్సు పెట్టి, ఇంకా నాకు డబ్బు కావాలని, ఇంకా నాకు ఏదో కావాలని, ఇంకా నాకు ఇల్లు, ఈ లోకానుసారమైనవి కావాలని మీరు ప్రయాసపడుతున్నట్లయితే, దేవుడు ఈ సమయమందు మీతో నేరుగా మీ హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దృశ్యమైన వాటి మీద మీరు మనస్సు పెట్టొద్దు. ఎందుకంటే అవి అనిత్యములు. అవి నిత్యము ఉండేవి కాదు కాబట్టి, వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఏం వెతకాలంట? అదృశ్యమైన వాటి మీద వెతకాలి. ఎందుకంటే అవి నిత్యమైనవి, నిత్యము నిలిచి ఉండేవి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా యేసయ్యా, నీ బంగారు పాదపద్మములకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకార్యములు చేయవాడా, అద్భుత కార్యములు చేయవాడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా దేవా నీకు స్తోత్రములు, వందనాలు. యేసయ్యా నాయన, ఇంకా మేము ఈ లోకానుసారంగా ఉంటున్నామేమో, నీ రాకడ కాలపు సూచనలు ఎన్నో నువ్వు కనబరుస్తున్నప్పటికీ ప్రభువా నాయన, మేము నాయన భయం లేని వారిగా ఉంటున్నామేమో, సిద్ధపాటు లేని వారిగా మేము ఉంటున్నాం ప్రభువా. యేసయ్యా మమ్మల్ని ఒక్కసారి దర్శించు నా దేవా. నాయన యేసయ్యా, ఈ దృశ్యమైన వాటి మీద మా మనస్సు పెట్టకుండా, నాయన ఈ అనిత్యములైన వాటి మీద మా మనస్సును నిలపకుండా, శరీరానుసారులుగా మేము ఉండకుండా ప్రభా, అదృశ్యమైన వాటి మీద మేము మనస్సు పెట్టేలాగా, నిత్యమైన వాటి మీద మేము నాయన మా మనస్సు పెట్టేలాగా, ఆత్మానుసారులుగా మమ్మల్ని మార్చమని ప్రభా యేసయ్యా నీ సహాయం మాకు దయచేయండి నా దేవా. మా హృదయంలోకి మీరు రండి ప్రభా, మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, అట్టి మహిమతో మమ్మల్ని నింపండి నాయన.
క్షణకాలముండు నన్ను చులకనైన ఈ శ్రమ గురించి మేము ఆలోచించకుండా ప్రభువా యేసయ్యా మహిమ కోసం మేము ప్రయాసపడడానికి ఈ శ్రమల ద్వారా నాయన మేము మహిమను చూచినట్లుగా నీ కృప చూపించి సహాయం దయచేసి నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేయమని, మహిమలు ఘనతలు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని త్వరగా రాని ఉన్న నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదిగణంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.